అలసిన పిల్లల కేరింతలు మళ్ళీ మొదలవ్వాలన్నా, పిల్లల అల్లరిని ప్రేమగా ఆపాలన్నా, అమ్మ ప్రేమని తీయగా పంచాలన్నా చూడండి, చూస్తూనే ఉండండి మమ్మీస్ కిచెన్ ప్రేమతో. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో, మీ స్వప్న. బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో మనం చేస్తున్నాం స్వీట్ కార్న్ సూప్ విత్ క్రిస్పీ నూడిల్స్. స్వీట్ కార్న్ సూప్ చేసుకోవడానికి ముందుగా అసలు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వెజిటేబుల్ స్టాక్. ఇది అన్ని వెజిటేబుల్స్ కలిపి ఉడకబెట్టిన నీళ్ళు అనమాట, దాన్ని వెజిటేబుల్ స్టాక్ అంటారు. అదే గనక చికెన్ని వేసి ఉడకబెడితే దాన్ని చికెన్ స్టాక్. మనం ఏ సూప్ అయితే చేసుకుంటామో దాన్ని వాటర్లో వేసి ఉడకబెట్టిన దాన్ని స్టాక్ అంటారు. అయితే ఇక్కడ నా దగ్గర అన్ని వెజిటేబుల్స్ ఉడకబెట్టిన స్టాక్ ఉంది. దీన్ని ఒక బాండిలో పోసుకొని మిగతా నీళ్ళు కూడా పోసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ సూప్ ఎంత టేస్టీగా ఉంటుందో అంత హెల్దీ కూడా. మరి ఇంత టేస్టీ అయిన సూప్ని చేయాలంటే మరి అన్ని రెడీగా పెట్టుకోవాలి కదా. ఇక్కడైతే నేను అన్ని రెడీగా ఉన్నాయి. అయితే ఇందులో ముఖ్యంగా మనకి కావాల్సింది స్వీట్ కార్న్ సూప్ కాబట్టి స్వీట్ కార్న్. నా దగ్గర అయితే ఫ్రెష్ స్వీట్ కార్న్ ఉంది. ఇంట్లో ఒకవేళ ఫ్రెష్ లేకపోతే ఫ్రోజన్ ఉన్నా సరే వాడుకోవచ్చు, కానీ ఫ్రెష్ వేస్తే మటుకి ఆ టేస్ట్ ఎప్పుడు బాగుంటుంది కదండి. ఇప్పుడైతే నా దగ్గర ఫ్రెష్ స్వీట్ కార్న్ ఉంది, ఇది వాడేద్దాం. ఇంకా బీన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఏది చేసినా సరే మనం అన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాము అన్నప్పుడు అన్నీ సేమ్ సైజులో ఉంటే చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది కదా. ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికైతే స్వీట్ కార్న్, క్యారెట్ ఇంకా బీన్స్ కూడా ఉంది. మీ దగ్గర ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు, క్యాబేజీ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇప్పుడు బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాం. చిన్నపిల్లలు అయితే మనం ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం సూప్ తాగిన తర్వాత మిగతావన్నీ తింటాం కదా. ఎందుకు ఫస్ట్ మనం సూప్ తాగుతాము అంటే, సూప్ తాగిన తర్వాత కొంచెం ఒక 5-10 నిమిషాలకి మనకి ఆకలి వేస్తూ ఉంటుంది. కొంచెం ఆకలి అవ్వడానికి కూడా మనం ఫస్ట్ సూప్ తాగుతాము. అందులో ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేస్తే ఆ నోటికి ఆ రుచి వచ్చేస్తుంది కదా. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ హోటల్లో ఎక్కువ సూప్ తాగడానికి అందరూ ట్రై చేస్తారు. బీన్స్ కట్ చేసుకున్నాం కదా, వీటిని ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు క్యారెట్, ఇలా క్యారెట్కి మధ్యలో కట్ చేసుకొని ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా. మనం కొంచెమే సూప్ చేస్తున్నాం కాబట్టి ఈ మాత్రం క్యారెట్ సరిపోతుంది. ఈ క్యారెట్ని కూడా బౌల్లో వేసేసుకుందాం. ఈ బౌల్లో వేసేసిన తర్వాత ఇక్కడ వెల్లుల్లిపాయలు ఉన్నాయి. వెల్లుల్లిపాయని కొంచెం క్రష్ చేసుకుందాం. కట్ చేయకుండా డైరెక్ట్గా ఇలా కొంచెం క్రష్ చేసి వేసుకుందాం. చాలా మందికి వెల్లుల్లిపాయ అంటే చాలా ఇష్టం, కానీ కొంతమందికి వెల్లుల్లిపాయ ఆ ఫ్లేవర్ అంటే నచ్చదు. అలా నచ్చదు అనుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోకపోయినా కూడా పర్వాలేదు, కానీ నాకైతే బాగా నచ్చుతుందండి. చాలా మందికి నచ్చుతుంది. నచ్చే వాళ్ళు వేసుకోండి, నచ్చని వాళ్ళు వదిలేయండి. సో ఇక్కడ వెల్లుల్లిపాయ క్రష్ చేసుకున్నాం కదా. నీళ్ళు కూడా చక్కగా మరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు స్టవ్ కొంచెం పెద్దగా పెట్టుకొని ఇందులో వెల్లుల్లిపాయ, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, దానితో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్, అలాగే ఇంట్లో ఉన్న ఫ్రెష్ స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాం కదా. ఒక్కసారి చక్కగా కలిపిన తర్వాత ఇందులో కాస్తంత చక్కెరతో పాటు మనం తీసుకున్న ఈ వాటర్కి ఇంకా వెజిటేబుల్స్ సరిపడా ఉప్పు కూడా. స్టాక్ చేసేటప్పుడు మీరు ఉప్పు వేస్తే కనుక కొంచెం తక్కువ, లేదంటే ఈ వాటర్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మంచిగా ఉడకనివ్వాలి. వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత ఇక్కడ చూడండి
కార్న్ఫ్లవర్ ఉంటుంది కదా, దాన్ని నేను ఒక బౌల్లో వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని చక్కగా తడిపి పెట్టుకున్నాను. ఉండలు లేకుండా, ఇలా ఉండలు లేకుండా తడిపి పెట్టుకోవాలి. ఒక్కసారి అన్ని వెజిటేబుల్స్ చక్కగా ఉడికాయని మనకు తెలిసిన తర్వాత అప్పుడు ఈ కార్న్ఫ్లవర్ని అందులో వేసి కలపాలి. అప్పుడే సూప్ మంచిగా థిక్గా వస్తుందన్నమాట. చూడండి, వెజిటేబుల్స్ కూడా మంచిగా కుక్ అయిపోయాయి. మరీ ఎక్కువగా సాఫ్ట్గా కుక్ అయిపోతే కూడా బాగుండవు. ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ ముందుగానే కలిపి పెట్టుకుంటే మళ్ళీ కింద సెట్ అయిపోతుంది. అందుకే మళ్ళీ ఒక్కసారి కలిపి ఇందులో వేయాలి. అది కూడా మనం వాటర్లో వేసేటప్పుడు కొంచెం గట్టిగా కలుపుతూ ఉండాలి, లేదంటే ఎక్కడ పడితే అక్కడ ముద్దలు ముద్దలుగా అయిపోతుంది. కాబట్టి కొంచెం కలుపుతూ వేస్తూ ఉండాలి. చూడండి ఎంత చక్కగా థిక్గా అయిపోయింది కదా, ఇంకా ట్రాన్స్పరెంట్గా క్లియర్గా మనకు అన్ని వెజిటేబుల్స్ తెలుస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్లో ఓన్లీ వైట్ కలర్లో ఉన్న ఆనియన్స్ ఇందులో వేస్తున్నాం. ఇప్పుడు మంచిగా ఉడుకుతూ ఉంటే ఇందులో కొంచెం చాలా తక్కువ ఆయిల్, చూడండి ఎంత వేస్తున్నాను, ఇంతే, ఒక 4-5 చుక్కల నూనె మటికి వేయాలి అంతే. ఇంకా కొంచెం ఉడికిందంటే మన స్వీట్ కార్న్ సూప్ రెడీ అయిపోయినట్టే ఎంజాయ్ చేయడానికి. క్రిస్పీ నూడిల్స్ కూడా చేయబోతున్నాం కదా. మన స్వీట్ కార్న్ సూప్ రెడీగా ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది క్రిస్పీ నూడిల్స్. అయితే క్రిస్పీ నూడిల్స్కి ముందుగానే మనం జనరల్గా మనం నూడిల్స్ ఉడకబెట్టుకుంటాం కదా, అలాగే ఈ నూడిల్స్ కూడా నేను ఉడకబెట్టి పెట్టుకున్నాను. చూడండి, దీంట్లో కొద్దిగా కార్న్ఫ్లవర్ వేసి ఒకసారి చక్కగా కలుపుకోవాలి. పిండి మొత్తం నూడిల్స్కి మంచిగా పట్టుకోవాలి. పిండి నూడిల్స్కి చక్కగా పట్టుకుంది కదా. అయితే పొయ్యి మీద నూనె పెట్టుకున్నాను. నూనె మట్టికి చాలా 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 వేడిగా ఉండాలి. ఎంత వేడిగా ఉంటే క్రిస్పీ నూడిల్స్ అంత బాగా వస్తాయి. చూడండి, ఇప్పుడు చాలా వేడిగా ఉంది కదా నూనె. ఇప్పుడు ఒకేసారి మనం నూడిల్స్ మొత్తం వేసామనుకోండి పైకి మొత్తం పొంగి వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం సగం నూడిల్స్ తీసుకొని నూనెలో ఇలా వేసేయాలి. చూడండి ఎంత చక్కగా మంచిగా పైకి పొంగుతుంది కదా. అదే మొత్తం వేసేసామనుకోండి మొత్తం నూనె అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి. చూడండి, నూడిల్స్ క్రిస్పీగా అయిపోయాయి కదా. ఇప్పుడు నూడిల్స్ క్రిస్పీగా అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి నూడిల్స్ని ప్లేట్లో తీసుకోవాలి. ఇక్కడ క్రిస్పీ నూడిల్స్ రెడీగా ఉన్నాయి కదా. వీటిపైన కొంచెం మిరియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి, అలాగే కాస్తంత ఉప్పు పైన చల్లుకున్న తర్వాత ఫైనల్గా స్వీట్ కార్న్ సూప్ని బౌల్లో వేసుకుందాం. అలాగే దీనిపైన కొంచెం స్ప్రింగ్ ఆనియన్. ఇప్పుడు క్రిస్పీ నూడిల్స్ ఇంకొక ప్లేట్లో పెట్టేద్దాం. కొంచెం క్రిస్పీ నూడిల్స్ వేసాక కొంచెం చిల్లీ గార్లిక్ సాస్ తీసుకొని ఇలా ఈ సాస్ని దీనిపైన వేసిన తర్వాత ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా దీనిపైన వేసిన తర్వాత సూప్ని ఒక పక్క, అలాగే క్రిస్పీ నూడిల్స్ని ఇంకొక పక్క పెట్టేసి, మరి సూప్కి మనకి మంచి స్పూన్ కావాలి కదా, ఈ స్పూన్ని ఇలా పక్కన పెట్టేసామనుకోండి, పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా పెట్టేస్తే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఇంకేం కావాలి, ఇంకేం అవసరం లేదు కదా. అందుకే మీరు కూడా ఒకరోజు పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ప్లాన్ చేయండి. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా చేసుకుంటూనే ఉండండి ఈ స్వీట్ కార్న్ సూప్. స్వీట్ కార్న్ సూప్ విత్ క్రిస్పీ నూడిల్స్ తయారు చేయు విధానం. ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో వెజిటేబుల్ స్టాక్, కొద్దిగా నీళ్లు వేడి చేసుకోవాలి. వెజిటేబుల్ స్టాక్తో పాటు కొద్దిగా నీళ్లు కూడా వేడి అయ్యాక అందులో వెల్లుల్లి, క్యారెట్ ముక్కలు, బీన్స్, స్వీట్ కార్న్, పంచదార, ఉప్పు వేసి కలిపి ఉడికించాలి. తరువాత అందులో కార్న్ఫ్లోర్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి నూనె వేసి మరగబెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో ఉడికించిన నూడిల్స్లో కాస్తంత కార్న్ఫ్లోర్ కలుపుకొని వేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిపైన మిరియాల పొడి, ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో ఒక బౌల్ పెట్టుకొని దానిలో మనం తయారు చేసుకున్న స్వీట్ కార్న్ సూప్, అలాగే ఇంకొక పక్కన క్రిస్పీ నూడిల్స్ వేసి సర్వ్ చేసుకుంటే మనకి కావాల్సిన స్వీట్ కార్న్ సూప్ విత్ క్రిస్పీ నూడిల్స్ రెడీ. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే గనక www.facebook.com/etv అభిరుచి. చూసారు కదా, ఈరోజు బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్ లో మనం చేసిన స్వీట్ కార్న్ సూప్ తో పాటు క్రిస్పీ నూడిల్స్ ఎంత చక్కగా వచ్చాయో మీరు కూడా ట్రై చేయండి, ఇలాగే వస్తాయి. మరి రేపటి మన సెగ్మెంట్ పిల్లల పార్టీలో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.